రామపంతులు, నొప్పి ఎవరిది అనుకున్నావు? ఆ మొండ మంచం కింద నుంచి రాదేం, చీపురు కట్ట లాక్కో. పూటకొళ్ళమ్మ, పడేలమంటే పస్తాయించి చూస్తున్నాను, నీ మగతనం ఏడ్చినట్టే ఉంది, పైకి వచ్చును. వ్యాసం ఇతిహాసం ఛానల్కు స్వాగతం. సో పూటకోళ్ళమ్మకి దొరికిపోయిన గిరీశం ఏం చేశాడో ఈ ఎపిసోడ్లో చూద్దాం. గిరీశం, వెర్రప్ప మంచం కిందకి రా, వెర్రి వదలగొడతాను. పూటకోళ్ళమ్మ, అప్పనిట్రా వెదవా, నీకు భయపడతాను అనుకున్నావా ఏమిటి? నీ సానిముండ ఎలా అడ్డుకుంటుందో చూస్తాను. ఒకవైపు నుంచి మంచం కిందకు దూరును, మరొక వైపు నుంచి గిరీశం పైకి వచ్చి రామపంతులు నెత్తి చేర్చి లఘు వేసి పెరటి వైపు పరిగెత్తి పోవును. రామపంతులు, సత్యాన్రా నాయన, రెండు చేతులు తలపట్టుకుని, మధురవాణి ఏమీ దెబ్బది, కానిస్టేబుల్ కబురంపించు. మధురవాణి, ఎందుకు పబ్లిక్ కొన అల్లరవడమను? రేపో ఎల్లుండో మీరే వాడికి దెబ్బకి దెబ్బ తీసి పగ తీర్చుకుందరు. కానీ రామపంతుల్ని కౌగిలించుకుని తల ముద్దెట్టుకుని చేతరాసి, ఏవి దుష్టు, మగవాడైన వాడు ఎదట నిలిచి కొట్టాలి, దొంగ దెబ్బ కొడతాడు, వాడి పొంక అణుతురుగాలనండి. రామపంతులు, గవర్నమెంట్ జీతం ఇచ్చిన కానిస్టేబుల్ ఉండగా మనకెందుక శరీరాయాసం? ఈ విధవని 18 కోట్లంటా తిప్పకపోతే నేను రామపంతుల్ని గాను. చూడు నా తమాషా. మధురవాణి రామపంతుల్ని ముద్దు పెట్టుకుని, మాట్లాడక ఊరుకోండి. మంచం కింద వైపు చూపించి నోరు మూసి, దొంగ దెబ్బ కొట్టిన వాడిదే అవమానం, మీది కాదు. రామపంతులు, నొప్పి ఎవరిది అనుకున్నావు? ఆ మొండ మంచం కింద నుంచి రాదేం, చీపురు కట్ట లాక్కో. పూటకొళ్ళమ్మ, పడేలమంటే పస్తాయించి చూస్తున్నాను, నీ మగతనం ఏడ్చినట్టే ఉంది, పైకి వచ్చును. అంతా నిష్క్రమింతులు. సో ఈ ఎపిసోడ్తో కన్యాశుల్కం ప్రథమాంకం అయితే కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో ద్వితీయాంకాల్లోకి అడుగు పెడదాం.